ఈ యుద్ధాన్ని ఆపేదెవలు? రెండు దేశాల నడుమ పెద్ద మనిషి తనాన పోయేదెవలు? పెద్ద మనుషులను కూసుండబెట్టి పంచాది దెంపేటోళ్ళు ఎవరు అని అందరు అనుకుంటున్న టైంలో నేనున్నా కదా అని ముందట్టుకొచ్చిండు మన కేపాల్ సారు. షిట్కే నేలతోటి యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతి దూత అనిపించుకుండు మల్లోపారి. కేఏపాల్ చెప్పిండంటే చేస్తాడు అంతే. పైన యుద్ధం ఆపే శక్తి ప్రభువుకే ఉన్నది, కింద పాల్కే ఉన్నది అని చెప్పిండు కదా. అన్నట్టే పాకిస్తాన్కు పోకుంటేనే యుద్ధం ఆపిండు. లికకైతే ఇవాళ సార్ పాకిస్తాన్లో ఉండవలసింది. పాకిస్తాన్కి పోయి మీకెందుకు పోయా యుద్ధం, సపోర్ట్ చేయక ఊకోండ్రి, అప్పుల పాలైనరు, ఉప్పు పప్పులకు కూడా అడక తింటారా అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పంచాయత్ దెంపొద్దాం అనుకోండు. కానీ ఆడదాకా పోకున్నా కూడా ఖాళీ పీలి ఫోన్లతోటే మేనేజ్ చేసి యుద్ధాన్ని ఆపిండు. ఇంతకు పాలు యుద్ధం ఆపిండని ఎవ్వరు అన్నారా అంటే ఎవ్వరు అల్లే, ఆయనకు ఆయనే అంటుండు. I met with both sides, Republicans and Democrats. I have been in touch with Pakistani leaders and our Indian leaders. Peace is possible. Now some good news. But please pray this to continue and war should be stopped immediately. అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యము అని అన్నారంతే. యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి. అలాగని టెర్రరిస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేదే లేదు. విన్నారా? అమెరికాకు పోయి రిపబ్లికన్లు డెమోక్రాట్లను కలిసి పాకిస్తాన్ ఇండియా తెరువుకు రావద్దని చెప్పొచ్చిండట. పాపం నిద్ర పోకుండా ప్రభువుకు ప్రార్థనలు చేసి యుద్ధం ఆపిండట. ట్రంప్ కూడా సార్కు ఫోన్ చేసి పాలు నువ్వు చెప్పినట్టే యుద్ధం ఆపించినా నువ్వు హ్యాపీ అయ్యే కదా అని చెప్పిండట. ఇగేమున్నది, పాల్ సార్ బోయింగ్ లో ఫుల్ ట్యాంక్ చేసుకొని పాకిస్తాన్ పోయి అక్కర్ లేకుండా అయిపోయింది. ఈ అటనే ఈ నెల 24 తారీఖు నాడు దునియాలున్న 200 దేశాల్లో సార్ చర్చిల ప్రత్యేక ప్రార్థనలు గుళ్ళల్లో పూజలు చేపిస్తున్నట. 200 దేశాల ప్రెసిడెంట్లు అందరూ మద్దతు చెప్పిరట. మరి పాలామజాక ప్రపంచ దేశాల నడుమ యుద్ధాలు ఆపేతందుకే భూమి మీద అవతరించిన శాంతి కపోతం మన పాల్ సారు. ఆ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, బయట తిరగకు పాల్ సారు. మళ్ళా రేపేదన్నా యుద్ధం వస్తే ఆపేతందుకు ఎవ్వరు ఉండరు పైలం.